ఎప్పుడైనా తాజా వార్త మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు అయితే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. 1978లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా భాస్కర్ రావు పనిచేశారు. 1982లో టీడీపీలో చేరారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కూడా. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. 2019లో బీజేపీలో చేరారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు. రెడ్డికి దర్శనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, అనారోగ్యంతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈయన అంటే ఉమ్మడి మాజీ ఏపీ సీఎం గా పనిచేశారు. తెలుగు రాజకీయాల్లో చరిత్రను కుదిపేసిన నాయకుల్లో ఈయన కూడా ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించినంత వరకు కూడా అంటే ఆ ఎన్టీఆర్ కు సంబంధించి 1984లో అప్పటి సీఎం గా ఉన్నటువంటి ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గుంటూరు జిల్లాలో జన్మించారు. న్యాయ విద్యను అభ్యసించిన ఆయన మొదటి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. చిన్ననాటి నుంచి ఆయనకి రాజకీయాలపైన ఆసక్తి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తన తెలివితేటలు, మాట్లాడే శైలి, వ్యూహాత్మక దృష్టిలో త్వరగానే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1970లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో నాదెండ్ల కీలకంగా ఎదిగారు. ఆయనకు పరిపాలన పైన మంచి పట్టుంది. ఆర్థిక పరిపాలన అంశాలపైన అవగాహన ఉండడంతో పార్టీ హైకమాండ్ దృష్టిని ఆకర్షించడం జరిగింది. అయితే కాంగ్రెస్ లో అంతర్గత వర్గ పోరాటాలతోటి న్యాయకత్వ మార్పులు, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ప్రజా అసంతృప్తి ఆయనను కొత్త రాజకీయ మార్గాల వైపు తీసుకువెళ్ళాయి. 1982లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ వ్యూహం, వ్యవస్థ, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలలో నాదెండ్ల భాస్కర్ రావు కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ కు పరిపాలన మరియు రాజకీయ మార్గదర్శకుడుగా నాదెండ్ల నిలిచారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాదెండ్ల భాస్కర్ రావుకు ఆర్థిక శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలో నెంబర్ 2గా ఆయన వ్యవహరించేవారు. అయితే ఇక 1984లో ఎన్టీఆర్ అమెరికాలో గుండె సంబంధించినటువంటి ఆపరేషన్ కోసం వెళ్లిన నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు అంటే వ్యక్తిగత రాజకీయాలకు సంబంధించి మిగిలిన అన్నిటిపైన కూడా ఒక తెలివైన రాజకీయ నాయకుడు, పరిపాలన వైపున పట్టున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అయితే తెలుగు రాజకీయ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ కూడా వివాదాస్పదంగా ఆసక్తికరంగా నిలిచిపోతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి. ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూయడం చాలా బాధాకరం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, మొత్తానికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి అయితే చికిత్స పొందుతూ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూసినట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నాదెండ్ల భాస్కర్ రావు అభిమానులు కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనది ఉమ్మడి స్వతంత్రంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గం, ఆయన స్వతహాగా సొంత గ్రామం, సొంత ఊరుగా అవటం, ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనతో మమేకమై ఉన్న పరిస్థితి అయితే ఉండిద్ది. అలాంటి తరుణంలో ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో అయితే మునిగిన పరిస్థితి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలైతే ఉంది. అయితే మొత్తంగా
ఈయనకి మొత్తంగా గత నెల రోజులుగా హైదరాబాద్ లోని కంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. తుది శ్వాస అయితే ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అయితే పలువురు నేతలు కూడా సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మొత్తంగా గుంటూరు జిల్లా తెనాలి తీసుకురావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన కొంచెం పరిస్థితుల కారణం వల్ల ఏదైతే అక్కడే హైదరాబాద్ లోనే అంత్యక్రియలు జరపనున్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా అయితే రేపు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడి నుంచి కూడా తెనాలి ప్రాంతంగానే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్న ఆయన అభిమానులు కూడా అక్కడికి తరలి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది చాలా వరకు కూడా ఆయన అభిమానులు హైదరాబాద్ కి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయన మరణ వార్తతో జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని కూడా ఆయనకి సంబంధించిన సన్నిహితులు గాని ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.